హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. కనిపిస్తలేదా అన్న దుమ్ము? ఒకసారి అటు చూడ దుమ్ము, అటు వీడియో దింపటు తిప్పుతా ఎట్లున్నది దుమ్ము? ఏంది మరి? ఒక 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు కొడతామని కాంట్రాక్ట్ టెండర్లలో అది ఉన్నది. ఎవరి టెండర్ ఎవరు ఏంటిదో తెలియదు. ఇవాళైతే పొద్దున ఇప్పటి వరకు ఒక్క చుక్క నీళ్ళు పోసింది లేదు దాఖలా. చూడు భూమి చూడు నువ్వు ఒకసారి ఎట్లా ఉన్నది దుమ్ము. తీసిన వీడియో నేను కూడా తీసిన, బాగానే ఉన్నది దుమ్ము. మీరు చూడండి వీళ్ళు పళ్ళ దుకాణం వాళ్ళు ఎట్లా బతకాల దుమ్ము దుమ్ము అని చెప్పి 2-3 గిరాకీ వాపసు వీళ్ళు. ఆ యూసుఫ్ దుకాణం అయితే పాపం పొద్దున అన్న దుమ్ము తోటి గిరాకీ అయితే లేదు అని చెప్తాడు. ఇక మిగిలినంతా మీకు తెలిసిన విషయమే. బస్సు ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఆటో ఎక్కేటోళ్ళు పోయేటోళ్ళు ఈ దుమ్ము నాకు అనిపిస్తలేదు. యాక్సిడెంట్ అయ్యే పొజిషన్ ఉన్నాయి ఇంకా జరాగితే. ఈ దుమ్ము మంచి కుడుతుంది, ఈ యాక్సిడెంట్లు అయితే ఇక దీనికి ఎవరు బాధ్యులు అవుతారో ఏమవుతారో తెలుస్తలేదు. దుమ్ము మంచి పొగతోటి ఢిల్లీ లాగా అయిపోతుంది. జరాగితే ఒక 1 అవర్ అయితే చీకటి అయిపోతే ఏం కనిపిస్తుంది. ఇప్పుడే దుమ్మును అక్కడ చూడు, ఒక్కసారి వీడియో అటు పెట్టు, అటు దింపు. హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. ఈరోజు మన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణ కేంద్రంలో నూతనంగా రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. అయితే గత కొద్ది రోజుల నుండి కావచ్చు, నెల దాటిపోవస్తుంది ఈ రోడ్డు కంప్లీట్ కాలేదు. అది గతంలో ఎలక్షన్ జరిగిన ఎన్నికల కోడ్ వలన మరి ఎందుకు నిర్లక్ష్యమైందో తెలియదు. కానీ ఈ రోజంతా మొత్తము దుమ్ముమయం ఉంది రామగుండం మొత్తం టౌన్లో. చూస్తున్నారు సరే, ఇక్కడ చూస్తున్నారు కదా, విపరీతమైన దుమ్ముతోటి ప్రజలు ఇదే దుమ్ములనే కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఇక్కడ స్థానిక కాంట్రాక్టరు ఎవరైతే ఈ రోడ్డుకి వేసిన కాంట్రాక్టర్ కావచ్చు, దీని సైట్ ఇన్ఛార్జ్ కావచ్చు, దీని బాధ్యతలు ఎవరో మీరు ఈరోజు నీళ్ళు ఎందుకు దీనికి స్ప్రే చేయలేదు, వాటర్ ఎందుకు చల్లలేదు, ఈ దుమ్ములు మనుషులు ఎవరు పట్టించుకోవట్లేదు. దుమ్ముల నాశనంగా అయితే పోతుంది, నాశనం అయిపోని ఏమైనా రోగాలు వచ్చి పోనీ అని చెప్పేసి ఊరుకుంటారా మరి తెలియట్లేదు. ఇది అసలే చలికాలము మనకు కొంచెం దుమ్ము పడితేనే ముఖమంతా పగలడం, పెదాలు పగడం, ఈ చలి తీవ్రతతోటే పెదవులు వలగడము, ఈ ముఖాలు ఈ శరీరం అంతా పలగడం జరుగుతుంది. పలగడం అంటే ఇట్లా ఇది కావడం, చలికి పలుగుతుంది. అట్లాంటిది ఇంత దుమ్ముతోటి ఇంకా జనాలు ఎంత ఇబ్బంది పడాలి, వాళ్ళకు శ్వాసకోశకు సంబంధించిన ఎంత ఇబ్బంది ఉంటుంది. ఈ ముక్కుకు సంబంధించిన జలుబులు మొదలైనవి. జలుబులతోటి ఈ దుమ్ము ఇంకా ఈ ముక్కులో చేరితే ఇంకెంత ఇబ్బంది పడతారు. అస్తమాలు ఈ దుమ్ముతోటి ఈ జలుబుతోటి ఉన్న వ్యక్తి ఈ దుమ్ములో తిరిగితే అస్తమాకు కూడా గురయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ దీనికి సంబంధించిన సైట్ ఇన్ఛార్జో లేకుంటే కాంట్రాక్టరో ఎవరైతే ఉన్నారో బాధ్యులు దీన్ని వాటర్ స్ప్రే చేయాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుకుంటారు. వాళ్ళ అభిష్టానికి మేరకే నేను ఇక్కడ వీడియో చేస్తున్నా. నన్ను పిలిచి చాలామంది అడుగుతారు, ఇక్కడ దుమ్ము బాగా వస్తుంది, ఫోటోది వీడియోది అంటే వాళ్ళు కొంతమంది చెప్పడానికి వెనుకాడుతారు. అయినప్పటికీ కూడా ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం. దుమ్ము వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. వాటర్ ట్యాంకులు పెట్టి వాటర్ పోతాం అని చెప్పి ఇటు వసూలు చేస్తాడు డబ్బులు. ఎవరి దగ్గర? కాంట్రాక్ట్ ఎవరి దగ్గర వసూలు చేస్తాడు? గవర్నమెంట్ దగ్గర. ఎక్కడ చేస్తాడు? గవర్నమెంట్ దగ్గర నుంచి. అంటే ఈ వాటర్ రోజు 5 ట్రిప్పులు పోతాడు, 6 ట్రిప్పులు పోతాడు. పొద్దుగల నుంచి ఇప్పటిదాకా ఒక్క ట్రిప్ కూడా పోయలేదు నీళ్ళు, వాటర్ పోయలేదు. ఒక పళ్ళ వ్యాపారులు వాళ్ళంతా బేజారు అవుతారు. ఆ వ్యాపారికి ఫోటో తీసుకో.